కోవిడ్‌లో ఇప్పటివరకు మీకెవరు చూపించని ఒక ప్రాంతాన్ని చూపిస్తాను. చాలామంది కోవిడ్ అంటే విశాలమైన రోడ్లు, పెద్ద పెద్ద టవర్స్ అనుకుంటారు. కానీ ఇలాంటి ప్రాంతం ఉందని చాలామందికి తెలీదు. ఈ ప్రాంతం గురించి ఈరోజు మీకు చూపిస్తూ వివరిస్తా. హలో ఫ్రెండ్స్, నా పేరు నరేష్. నేను కోవిడ్లో ఉంటాను. ఈరోజు కోవిడ్లో ఉన్న ఈ 2 ప్రాంతాల గురించి మీకు చూపిస్తాను చూడండి. ఈ ఊరు పేరు వచ్చి అరబ్బీలో మందక అంటారన్నమాట. మందక పేరు వచ్చి సాబియాతు, తైమాన్ కూడా అంటారు. అయితే ఇలాంటి ప్రాంతమే కోవిడ్లో మరీ చోట ఉంది, దాన్ని సుల్బీ అంటారు. అయితే చూడండి, ఈ ప్రాంతం అంతా కూడా ఇలా రేకు షెడ్లతోనే ఉంటుంది. ఇక్కడ కూడా అక్కడ కూడా 2 చోట్ల, అది కూడా చూపిస్తాను మీకు. అయితే ఇది కొంచెం మన తెలుగు వాళ్ళు కానీ మన ఇండియన్స్ కానీ ఎవరైనా సరే రావడానికి భయపడే ప్రాంతం అన్నమాట. ఎక్కువగా ఈ ఏరియాకి ఫుడ్ డెలివరీ కానీ వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బంది పడతారు రావడానికి. ఎందుకంటే ఇక్కడ కుర్రాళ్ళు, చిన్నపిల్లలు కానీ అదే టీనేజ్ కుర్రాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చిన కారుల్ని, అంటే ఈ అరబియన్స్ వాళ్ళని తప్పించి ఇంకెవరినైనా సరే వస్తే రాళ్ళతో కొట్టడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అంటే ఇది చాలా డేంజరస్ ప్లేస్. చూడండి ఎలా ఉన్నాయి ఇల్లులు కూడా, మొత్తం అన్నీ కూడా ఇలా రేక్ షెడ్ల కింద ఉంటాయి. రోడ్లు కూడా సరిగా ఉండవు. మీకు రోడ్లు కూడా చూపిస్తాను. డ్రైనేజీ వాటర్ కూడా రోడ్డు మీదకి వచ్చేద్ది. ఈ విధంగా అయితే ఉంటుంది. చాలామంది కోవిడ్లో ఉన్న రిచ్గా ఉన్న ప్రాంతాలను చూపిస్తారు, కానీ ఇలాంటి ప్రాంతాన్ని నాకు తెలిసి ఇప్పటివరకు ఎవరు చూపించలేదు. నేను కోవిడ్కి వచ్చినప్పుడు ఎలా ఉందో ఈ ఏరియా సేమ్ ఇప్పుడు కూడా అలాగే ఉంది, అసలు ఏం మారలేదు. ఏది ఎలా ఉన్నా మాత్రం ఖచ్చితంగా మాత్రం మసీద్ ఉంటుంది, కనిపిస్తుంది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో మీకు పైన టవర్. మసీదులు మాత్రం ఉంటాయి. టాయిలెట్కి మాత్రం ప్రాబ్లం లేకుండా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే స్టడీ చేసి ఉంటారు కాబట్టి ఇది ఇస్లాంకి సంబంధించిన దేశం కాబట్టి అదొకటి. ఆ రిలీజన్ కాకపోయినా ఇక్కడ ఏంటంటే నాకు బాగా నచ్చింది, ఎక్కడికి వెళ్ళినా పబ్లిక్ టాయిలెట్స్ మాత్రం చాలా నీట్గా ఉంటాయి. అలానే అవైలబుల్గా ఉంటాయి మనకి ఎక్కడికి వెళ్ళినా టాయిలెట్స్. మన ఇండియాలో ఉండకపోకుండా లేడీస్ టాయిలెట్కి వెళ్ళాలని ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అయిపోతాం. మన ఊరితో ఎవరికైనా ఫ్యామిలీ మెంబర్స్ ఆడలతో మనం బయటికి వెళ్ళినప్పుడు ఎంత ఇబ్బంది పడతారు టాయిలెట్ తీసుకోవడానికి. మనమైతే మగం కాబట్టి రోడ్డు పక్కన వెళ్తాం, మనకి ఇబ్బంది ఏమి ఉండదు. ఇక్కడైతే ఎక్కడ చూసినా నీట్గా మనుషులు నివసించే చోట మసీద్ ఉంటుంది. ఆ మసీద్ దగ్గర ఖచ్చితంగా టాయిలెట్స్ ఉంటాయి చాలా నీట్గా. చూడండి ఏరియా ఎలా ఉంది. ఇది సాబియాత్, ఈ మన దగ్గర పేరు వచ్చి ఊరి పేరు వచ్చి సేమ్ ఇలాంటిది మళ్ళీ చెప్తాను, సుల్బీ అంటారు దాన్ని. ఓకే, చూడండి ఎలా ఉన్నారు. బయటకు వచ్చాం. ఇందులోకి కొత్తగా వచ్చిన ఎవరు కూడా మొత్తం అన్ని ఒక్కలా ఉంటాయి. కొత్తగా వచ్చినడికి మాత్రం చాలా ఇబ్బంది, ఎందుకంటే కొంచెం అన్ని ఒక్కలా ఉంటాయి. దానివల్ల కన్ఫ్యూజ్ అవుతారు ఎక్కడికైనా వెళ్ళాలన్నా రావాలన్నా కొత్తలో అయితే కదండి. ఖచ్చితంగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్ట్రీట్లు ఎంత ఇంజనీరింగ్ ప్లాన్ కాబట్టి స్ట్రీట్ రోడ్లు అవన్నీ ఒక్కలా ఉంటాయి. అయితే మనం ఇక్కడ ఏంటంటే స్ట్రీట్ రోడ్ నెంబర్లో, హౌస్ నెంబర్లో అవి గుర్తుపెట్టుకుంటే మనం క్లియర్గా కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం వెళ్ళవలసిన ప్లేస్కి వెళ్ళిపోతాం ఈజీగా. నాకైతే లొకేషన్ పెట్టాను నేను. ఇది ఈ ఏరియాకి అయితే ఇదే ఫస్ట్ ఇయర్ రావడం. ఈ ఏరియా కంటే ఇప్పుడు నేను ఏరియాకి ఈ మందక నేను వస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఈ ఊరికి మందకట్ట మీకు తెలియదు కదా, ఈ ఊరికి నేను అప్పుడప్పుడు వస్తాను, కానీ ఈ ఏరియాకి రాలా. మనకైతే లొకేషన్ పెడతారు ఎక్కువగా. ఇక్కడ లొకేషన్ కూడా తెలుసుకోవడానికి కష్టం ఈ ఏరియాలో, ఎందుకంటే ఇల్లు కూడా బాగా పక్క పక్కన ఉంటాయి. మామూలుగా యాక్చువల్గా అయితే మామూలుగా వేదికలు అయితే కొంచెం డిస్టెన్స్ ఉంటుంది ఇంటింటికి, దానివల్ల మనం క్లారిటీగా అర్థమైపోతుంది. ఇక్కడైతే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. మనం డ్రైవర్ క్లీన్ చేస్తున్నాడు, డ్రైవర్ పనులు అలా ఉంటాయి, హౌస్ డ్రైవర్ పనులు. ఓకే, చూడండి అలా ఉంది ఏరియా బయట. ఇది రోడ్, ఇది ఊర్లో నుంచి అయితే బయటకు వచ్చేసాము. అంటే మందక ఊరంటే మందక అంటారు చెప్పాను కదా. అయితే నేను 10 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా ఏరియా అలాగే ఉంది. కానీ ప్రతి చోట అంటే ప్రతి ఏరియాలో కోవిడ్లో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా హాస్పిటల్ సదుపాయం, సూపర్ మార్కెట్లు ఇలాంటివన్నీ బాగానే ఉంటాయి. కానీ ఊర్లో ఇల్లులు ఉంటాయి కదా, ఈ రేక్ షెడ్లు ఉన్నాయి కదా, అవి మాత్రం డెవలప్మెంట్ అవ్వలేదు. లోపల రోడ్లు కూడా బాగోవు. ఇదండి సంగతి. ఇప్పటివరకు ఇలాంటి ప్రాంతం గురించి ఎవరు కూడా చెప్పుంటారని అనుకుంటున్నాను. అయితే నాకు తెలిసినంత వరకు నేనైతే ఇప్పటివరకు ఈ ఏరియా గురించి ఎవరైనా చెప్పడం చూడలేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి విషయాల గురించి లేదా కోవిడ్లో ఏదైనా విషయం గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.